వీలైనంత మన చిత్తంలో నుంచి కామక్రోధములను దూరం చెయ్యాలి. ఎందుకంటే అవే మనకు అతి ప్రబలమైన శత్రువులుగా మనం అంతఃకరణలో కూర్చున్నాయి. బయటి శత్రువుల వల్ల మనకు అంత పెద్ద ఉపద్రవం కాదు, మన మనస్సులోనే కూర్చొని ఉన్న ఈ కామక్రోధములనే శత్రువులతో మనకి ఎంత ఉపద్రవమో అంత ఉపద్రవం బయటి శత్రువులో మనకు కాదు. అందువల్ల ముందర ఈ మనస్సులోనే కూర్చొని ఉన్నటువంటి కామక్రోధములనే శత్రువులను పారద్రోలండి. భగవంతుడు భగవద్గీతలో ఈ శరీర అంతఃకరణంలోనే ఉన్నటువంటి ఈ కామక్రోధములైనటువంటి శత్రువులతో పారదోలవయ్యా అని అన్నాడు. ఎందుకంటే ఈ కామక్రోధములతో కూడినటువంటి వాడికి వాడి యొక్క జ్ఞానం అనేది ఆవృతమైపోతుంది. కామక్రోధములతో కూడినవాడు తప్పులు చేస్తున్నాడు, మరి పెద్ద పెద్ద మనుషులు కూడా తప్పులు చేస్తున్నారు కదా అంటే అవును, వాళ్ళకు కూడా ఆ సమయంలో వాళ్ళ యొక్క జ్ఞానం అనేది కప్పిపుచ్చబడుతుంది, ఆచ్ఛాదితమైపోతుంది. అందువల్ల ఈ కామక్రోధములను దూరం చేస్తే కానీ మనకు ఈ యోగ్యత అనేది రాదు. అందుకు మనం ప్రయత్నం చేయాలి. ఇవాళ ప్రయత్నం చేస్తే రేపు సిద్ధిస్తుంది అని ఎవడు చెప్పడానికి వీల్లేదు. ప్రయత్నం మొదలెట్టామనంటే ఎన్నటికో రోజుకు అది సిద్ధిస్తుంది అంతే. కానీ అసలు ప్రయత్నమే మొదలుపెట్టిన వాడికి ఎన్నటికి సిద్ధిస్తుంది అది. అందువల్ల కామక్రోధములను దూరం చేసుకొని చిత్తమును పరిశుద్ధం చేసుకున్నవాడు వేదాంత తత్వాన్ని సరిగ్గా అవగాహన చేసుకోగలుగుతాడు.